ప్రజలాడు అన్న బాగున్నారా? ఎలా ఉన్నా తమ్ముడా? బాగున్నారా? చాలా సంతోషం. ఓకే అన్న. దేవునికి స్తోత్రం. ఆమేన్. నువ్వు మా ఇంటికి రావటం చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషం. ఇది అయితే ఫస్ట్ టైం నువ్వు మా ఇంటికి రావటం. అవునన్న అవునన్న అసలు మా ఇంటికి ఇది ఫస్ట్ టైం ఫ్లాట్ కొన్నా. అవునన్న అవునన్న అవునన్న. ఇంకేంటి తమ్ముడు, ఏంటి విషయాలు? ఇక్కడ మీటింగ్ ఉందన్న ఉమ్, భీమవరంలో. ఉమ్. అందుకనే నేను ఎక్కడ ఉన్నా సార్ నీకు తెలుసు కదా, అవునవును మీ ఇంటికి వచ్చేస్తాను నేను. అవునవును తమ్ముడు. మీ ఇంట్లో ఉంటాను నేను. అవును తమ్ముడు. రేపు ఇవాళ మీటింగ్ ఉంది. అవునవును ఈ మీటింగ్ వెళ్తామని కాసేపు మీతో అవును ఉందామని వచ్చాను అవును. అన్న. అదే అంతేకాదు, మా యూట్యూబ్ ఛానల్లో నువ్వు నీతో కలిసి ఇలాగా నీ సాక్ష్యాన్ని మన దేవుని విషయాలు పంచుకోవడం దేవుడు మనకి ఆమేన్. ఇచ్చిన గొప్ప భాగ్యంగా నేను అనుకుంటున్నాను తమ్ముడు. అవునన్న. మరి ఈ సమయంలో మనం కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం తమ్ముడు. తప్పని జరిగన్న అన్న. తమ్ముడు మీరు దేవుని పరిచర్యలోకి ఎప్పుడు వచ్చారు తమ్ముడు? 1994లో వచ్చానన్న. ఆ, 1994లో వస్తే ఉమ్, అప్పుడు నాకు నాన్నగారు అమ్మగారు ప్రభు తెలియ ముందు వారు అన్యులండి. వాళ్ళు ఉమ్, వారు అన్యులైతే కొంతకాలానికి పిల్లలు లేరు ఉమ్, అమ్మగారికి నాన్నగారికి. అప్పుడు వాళ్ళు ప్రభువు నమ్ముకున్న తర్వాత ఆ, 2 బాబులు, ఓ పాప అండి. ముందు అన్నయ్య, తర్వాత నేను, తర్వాత చెల్లి అండి. అలాగా అమ్మ నాన్న రక్షణ పొందారు. అన్నయ్య అమ్మ నాన్నగారు పనికి వెళ్ళేవారు. చెల్లి నన్ను బడిలో జాయిన్ చేశారు. ఇలాగా చదువుతూ 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 మా ఊరిలో మరి కొన్ని డ్రామాలు యాక్షన్లో చేసేవాడినండి. అది చూస్తూ నన్ను సినిమాలోకి తీసుకున్నారండి. కొన్ని సినిమాలు యాక్ట్ చేసి మళ్ళీ నేను ఇంటికి వచ్చానండి. ఇంటికి వచ్చేటప్పటికి నెల అయింది వచ్చేటప్పటికి. అప్పుడు నేను స్కూల్ మానేసి వెళ్ళాను. తిరిగి వచ్చేటప్పటికి చెల్లి 10వ తరగతి చదువుతుందండి. నాన్నగారు అన్నారు, నువ్వు వచ్చి నెల అయిపోతుంది, అటు షూటింగ్ లేదు, ఇటు బడి మానేసావు అని అన్నారు. మరి ఏం చేయమంటారని అడిగితే, మళ్ళీ చదువుకో, షూటింగ్ వస్తే లేకపోతే లేదు అన్నారు. మళ్ళీ నాన్నగారు ఏం చేశారు, అప్పటికి మా చెల్లి 10. అప్పటికి నాన్నగారు అనుకున్నారు ఇంకా నేను చిన్నపిల్లోడేమో అనుకుని మరలా నన్ను 1వ తరగతిలో జాయిన్ చేశారు ఆయన. ఇలా చదువుతూ 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 ఇక్కడ మద్దాల రామారావు అని తాడేపల్లిగూడెం ఉమ్, గొప్ప డ్రామా యాక్టర్ ఆయన, మంచి డ్రామా యాక్టర్ అండి ఆయన. ఆయన మరి ఎవరు చెప్పారో ఆయనకి మన ఇంటికి వచ్చారండి రామారావు గారు చెప్పిన ఆయన. అమ్మనే నాన్న అడిగారు. నా అమ్మని నాన్న అడిగితే ఇలాగ షూటింగ్లో పెట్టుకుంటామండి, షూటింగ్ చేస్తున్నాం అన్నారు. సర్లేని అమ్మ నాన్న నన్ను అడిగితే వెళ్తానన్నాను. విశాఖపట్నం అవతల అరకులోయ, ఉమ్, అక్కడ మనకి ఎప్పుడు తెలియదండి, అది కొత్తగా తీసుకెళ్ళారు అక్కడికి. ఉమ్, వీళ్ళు ఏం చేశారు, నాకు ఏమీ నేర్పలేదండి. ముందు సినిమా షూటింగ్ తీసే ముందు నేర్పుతారు, వీళ్ళు నేర్పలేదు. తీసుకెళ్ళారు అరకులోయ షూటింగు. అక్కడ నేను అడిగాను కారు దిగాక, ఏమన్నా నాకు ఏమి నేర్పలేదు ఏంటంటే ఆయన అన్నారు, నీకు ఏమి ఉండదు అన్నారు. ఏమి లేనప్పుడు నేను ఎందుకండి అని అన్నాను. కంగారు పడకండి అన్నారు. నేను అడిగాను, ఏ సినిమా షూటింగ్ అండి ఇది అంటే, కొత్త బాల నాగమ్మ అని అన్నారు. అప్పుడు నేను అడిగాను, మీ పాత్ర ఏంటి నా పాత్ర అని అడిగితే, ఆయనేమో రామారావు గారేమో మైలు పకీర్ అంటండి, నేను చిన్న కామెడీగా పిల్లదయ్యానని నాకు చెప్పారు. సర్లే మరి నేను ఏం చేయమంటానంటే, నేను ఓ మీరు ఏమో అంటాను, నువ్వు నాకు పొగేతం ఉండాలన్నారు ఆయన. అలాగే అని అనుకుని నాకేమో అలాగా నల్ల డ్రెస్సు, నల్ల విగ్గు, నల్ల ఫేస్గా వాళ్ళు రంగు రాసి నాకు ఒక మంత్ ఇచ్చారు. అంతలో నిప్పులు ఉన్నాయి, ఆపరేట్ ఇచ్చారు, సాంబార్ ఇచ్చారు. వారు రామారావు గారు ఓ మీరు ఏమంటే నేను పొగేతం ఉండాలి. వాళ్ళు ఏం చేశారు, పొగేతం అంటే ఉండగా మీకు వెనకాల బాంబు పెడతాము అని చెప్పాలి. పెట్టకుండా ఏం చేశారు, వారి ప్రమాదమైన బాంబు కాదంటండి ఇది, అది ఎగిరి బాంబు పెడితే ఎగురుతారంట. ఆ బాంబు ఏం చేశారు, నాకు పెట్టకుండా నాకు వెనకాల పెట్టారు బాంబు. అది పేలిపోయింది. పేలిపోతే అది ఎగిరే బాంబు కాబట్టి కొన్ని మీటర్ల పైకి వెళ్ళిపోయానండి. నాకు భయం వేసింది, ట్రైనింగ్ లేదు కదండి.
అలాంటి టైంలో వాళ్ళు అనుకున్నారు వాళ్ళ మీద పడతారేమో అనుకున్నారండి నన్ను, కానీ వాళ్ళ మీద పడలేదండి. అక్కడ ఎవరికి తెలియదంటండి, ఆ ఊస మీద పడిపోయానండి. ఆ ఊస యువతల నుండి ఎండుపూస లోపల ఇలా బయటకు వచ్చేసిందండి. ఇప్పుడు కూడా నడుము ఇరిగిపోయి ఉందండి, ఎండుపూస బయటే ఉంటుందండి. వెంటనే నన్ను సంశలు పడిపోయానండి. వ్యాన్ మీద పడుకోపెట్టి బొక్కబొరలంగా వైజాగ్ కేజీహెచ్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారండి. ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్ళి నాకు మత్తు ఇండియన్ చేసి ఆ ఊస బయటికి లాగారండి. లాగిన సమయంలో మరి నాకు ఎక్స్రే తీశారండి. తీసి అమ్మకి నాన్న చెప్పారంట, మీ అబ్బాయికి లోపల నడుంపూస ఇరిగిపోయింది, బ్రతుకుతాడు కానీ మరి నడవలేడు, కూర్చోలేడు, నిలబడలేడు అని చెప్పారండి. అలాగా 3 నెలలు ఆ హాస్పిటల్లో, వైజాగ్లో కేజీహెచ్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్లో 3 నెలలు పూర్ణంగా పడుకుంటామేనండి. ఇది ఇరిగిపోయింది కదండి, ఈ రోజు పోటు వచ్చేసేది. ఆ పోటు తగ్గి ఇండియన్ చేసేవారు. అలా ఉండేది. అలా ఉండే సమయంలో మరి నాన్నగారికి అమ్మగారికి బాప్తిసం ఇచ్చిన పాస్టర్ గారు వైజాగ్ పని మీద వచ్చారంటండి. అక్కడ వస్తే మన వాళ్ళు ఉన్నారు కదా పలకరించి వెళ్దామని ఆ రాత్రి ఆ సాయంత్రం పాస్టర్ గారు వచ్చారండి. పాస్టర్ గారు వస్తే నన్ను పిలిచారు. అప్పుడు నేను ప్రభుని ఇంకా నమ్మలేదండి. శ్రీను అన్నారు. సారు నమస్కారం అన్నారు. ఎలా ఉంది నాయన అన్నారు. పోటు వచ్చేస్తుంది అయ్యారు, తట్టుకోలేకపోతున్నాను అన్నాను. అప్పుడు ఆయన అన్నారు, నేను ప్రార్థన చేసి వెళ్తాను, ఖచ్చితంగా ఈ రాత్రి ప్రభు నిన్ను స్వస్థపరుస్తాడు అని చెప్పారండి. అలాగే ప్రార్థన చేసి నా ఈపి మీద చెయ్యేసి ఆయన ప్రార్థన చేసి ఆయన ప్రార్థన చేస్తుండగా ఆయనే ఆ ప్రార్థనలో అన్నారు, నా కుమారుడు శ్రీను, ఈ రాత్రి నేను నిన్ను స్వస్థపరచబోతున్నాను, ఇదే యెహోవా వాక్ అన్నారు. వీళ్ళారా ఆయన ప్రార్థన చేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ రాత్రి అర్ధరాత్రి గడ 2 గంటలకండి ప్రకాశమైన వెలుగండి. అసలు చూడలేకపోయానండి, భయం వేసిందండి. ఆ వెలుగులోకి ప్రభు హస్తం వచ్చి నా ఈపి మీద వేసాడండి ఆయన. ఎప్పుడైతే ప్రభు హస్తం నా ఎందుకోసం మీద పడ్డదో మొట్టమొదటిగా నాకు పోటు తగ్గిపోయిందండి. పోటు తగ్గిపోయింది. నాలో బలమైన శక్తి, బలమైన అభిషేకం ఏదో నన్ను నింపునట్టుగా నేనే లేచిపోవాలని బలవంతంగా లేచిపోయానండి. లేచిపోయి ఆ టాయిలెట్కి వెళ్ళాలని టాయిలెట్కి వెళ్ళాను. కూర్చోవాలనిపించింది, కూర్చున్నాను. అమ్మ నాన్న పిలిచాను, వారు తుడుకుపల్లి వేశారు. ఆవిడ మళ్ళీ నా కొరకు ప్రార్థన చేశారు. ఏం కావాలన్నా అన్న అన్నారు. మంచిలు కావాలమ్మా అని ఆ మంచిలు అట్టుకొచ్చారు, తాగాను. తెల్లారిపోయిందండి. స్నానం చేశానండి. ఏమండి ఉదయాన్నే నాకు టిఫిన్ పెట్టారండి. టిఫిన్ పెట్టిన తర్వాత 10 గంటలకి డాక్టర్ గారు వస్తారండి రూమ్కి. ఆయన వచ్చేటప్పటికి నేను కుర్చీలో కూర్చున్నానండి. కుర్చీలో కూర్చుంటే డాక్టర్ గారు వచ్చారు. డాక్టర్ గారు ఆశ్చర్యపోతున్నారు, ఏంటిది ఇలా కూర్చున్నాడేంటి, ఎంతోమంది నడుమిరిపోయిన వాళ్ళు అలాగుండి వెళ్ళిపోయారు కానీ ఇలా కూర్చుంటాం నేను ఎప్పుడు చూడలేదు అని డాక్టర్ గారు అన్నారు. ఏమైంది అమ్మా అంటే అప్పుడు ఆ అమ్మగారు చెప్పారంట. ఏమని చెప్పారు, నా కుమారుని యేసు ప్రభు వారు పుట్టారండి అని చెప్పారు. రాత్రి మా పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేశాక మా ప్రభు యేసు ప్రభు ముట్టాడండి, స్వస్థపరిచాడండి అని చెప్పింది. అప్పుడు డాక్టర్ గారు అన్నారు, నేను నమ్మను అన్నాడు ఆయన. నేను నమ్మను అన్నాడు. మరి మీరు నమ్మాలంటే మీరు ఏం చేస్తారు చేయండి అని మా అమ్మ అంది. ఎక్స్రే తీస్తాను అన్నారు. తీయండి అన్నారు. మా అమ్మతో అన్నారు, డబ్బులు అవుతాయి అన్నారు. ఇస్తానండి అన్నారు. మళ్ళీ ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్ళి ఒక్క పొరలో పొడుగుపెట్టి ఎక్స్రే తీస్తే 2 ఎక్స్రేలో ఇరిగిపోయిన ఎన్నిపోస అలా అతికిపోయిందండి. అతికిపోతే డాక్టర్ గారు బయటకు వచ్చి అన్నారు, మీరు నమ్మిన దేవుడు గొప్ప దేవుడమ్మా, చాలామంది నడుమిరిగిపోయినాయి, ఎవరికి ఇలా కార్యం జరగలేదు, మీరు నమ్మిన యేసు ప్రభు గొప్ప దేవుడని. ఏమి అతికిపోయింది పర్లేదు, కొన్ని మందులు రాసి శనివారం రాత్రి ఇంటికి వెళ్ళిపోయామండి వైజాగ్ నుంచి. తెల్లారితే ఆదివారం. అప్పుడు అమ్మ నాన్న అన్నారు, నువ్వు చెల్లి ప్రార్థనకి వెళ్ళండి, ప్రభు నేను స్వస్థపరిచాడు కాబట్టి వెళ్ళాలి అని
మమ్మల్ని ఆదివారం నాడు వెళ్ళామండి. అలాగా 3 సంవత్సరాలు వెళ్ళామండి ప్రార్థనకి, చెల్లి నేను. 3 సంవత్సరాల్లో ఆ సమయంలో అయ్యగారు అన్నారు, ఈ సంవత్సరం మీకు బాప్తీసాలు ఇవ్వాలనుకుంటున్నాం, మరి బాప్తీసాలు పొందుతారా, ఎవరైనా ఉన్నారా అని అన్నారు. అందరికంటే చెల్లి నేను బాప్తీసానికి లేచి నిలబడ్డామండి. ఇంకా చాలామంది నిలబడ్డారు. నిలబడితే ముందుకు కాకేశారు. ఈరోజు తీసుకుంటారా రేపు తీసుకుంటారని అడిగితే మా చెల్లి నేను మొత్తం అందరం ఈరోజు తీసుకుంటామని చెప్పి ఆ యొక్క చెరువు కాడకి బాప్తీసాలకి వెళ్తున్నామండి. వెళ్తుండగా చెల్లి మరి అక్కడ దాకా వచ్చి ఇంటికి వెళ్ళిపోయిందండి. బాప్తీసం పొందలేదండి. నేను తీసేసుకున్నాను. పాస్టర్ గారు అడిగారు, బాబు మీ చెల్లేదని అడిగారండి. అడిగితే ఇంటికి వెళ్ళిపోయిందండి అన్నాను. యా అన్నారు. ఏమోనండి తెలియదండి అన్నాను. అయితే నా బండి ఎక్కువ మీ ఇంటికి తీసుకెళ్ళి నేను మీ చెల్లిని అడుగుతాను అన్నారు ఆయన. సర్లేని ఆయన బండి ఎక్కించుకున్నారండి. మా ఇంటికి తీసుకెళ్ళారండి. తీసుకెళ్తే చెల్లిని పిలిచారు. ఏమ్మా బాప్తిజం పొందుతానన్నా, మరి వెనక్కి వచ్చేసేమని అడిగితే అప్పుడు మా చెల్లి అంది, అయ్యగారండి క్షమించండి అయ్యగారు, నేను బీఈడి పరీక్షలు రాయాలి, పాస్ అవ్వాలి, నాకు ఉద్యోగము రావాలి, అప్పటిదాకా నేను బాప్తిజం తీసుకున్నాను అని చెప్పింది. అప్పుడు అయ్యగారు అన్నారు, దేనికైనా వాయిదా ఇచ్చు కానీ బాప్తిజానికి వాయిదా ఇవ్వకూడదు అని చెప్పారండి. ఆ మాట చెప్పి వెళ్ళిపోయారు. అలాగ 3 సంవత్సరాలు వాయిదాలు వేసిందండి. బీఈడి పరీక్షలు రాసిందండి, పాస్ అయ్యిందండి, టీచర్ ఉద్యోగం వచ్చిందండి. ఉద్యోగం వచ్చిన తర్వాత ఆదివారం సాకింగ్ ఇంట్లోకి వచ్చింది. నా ప్రభు నాకు ఉద్యోగం ఇచ్చారు, రేపు సోమవారం ఏలూరులో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నా, వచ్చే ఆదివారం నేను బాప్తిజం తీసుకుంటానని సాక్ష్యం చెప్పిందండి. సోమవారం లేచి తన పనులు ముగించుకుని పాస్టర్ గారిని పిలిపించుకుని ప్రార్థన చేయించుకుని ఏలూరు బస్సు ఎక్కుతుందండి. ఏలూరు బస్సు ఎక్కి, అప్పట్లో బైపాస్ల రోడ్లు లేవండి, సెల్ ఫోన్లు లేవండి, టీవీలు లేవండి. ఇప్పుడు ఉన్న ఆశ్రయం హాస్పిటల్ కూడా అక్కడ కూడా లేదండి. ఆశ్రయం హాస్పిటల్ దాటిన తర్వాత కొంచెం వెళ్తే చిన్న వంతెన ఉంటుందండి అక్కడ పిల్లరా. అయితే అక్కడ బస్సు వెళ్తుందండి. ఆ వంతెన కాడికి వచ్చేటప్పటికి ఆ ఏలూరు నుంచి వస్తున్న లారీ వాడు మరి తాగేసాడంట. ఆ లారీ వాడు ఏం చేశాడండి, ఎదురుగుండా వస్తున్న బస్సుని అమాంతంగా గుద్దేశాడంటండి. గుద్దేస్తే అదేమో బస్సు కిందడిపోయి ఆ కాలంలో దొర్లుకుంటూ కాలంలో పడిపోయిందండి బస్సు. ఆ బస్సులో ఉన్న వాళ్ళందరూ ఊపిరాడక చనిపోయిందండి. అయితే వార్త తెలీదండి. ఈ బస్సు తీశారు పైకి, మొత్తం అందరూ చనిపోయారండి. శవాలన్నీ ఏలూరు హాస్పిటల్, జనరల్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు. ఒక ఆయన గబగబ వచ్చి మా నాన్న బయటికి పిలిచి, మీ పాప కూడా చనిపోయింది, పోస్ట్ మార్టం చేస్తున్నారు అని చెప్పిన వెంటనే నాన్నగారు నేను అన్నయ్య వెళ్ళామండి. అక్కడ మాకు దిక్కు ఎవరు లేరండి. ఎవరిని అడుగుతాం, మాకు తెలియని వాళ్ళు ఎవరు లేరండి. నాన్న నన్ను పట్టుకుని నడుస్తున్నాడు, అన్నయ్యని నేను పట్టుకుని నడుస్తున్నా. ఆ సమయంలో చెల్లి అంటే చాలా ఇష్టం అండి నాకు. చాలా అపరిమితమైన ప్రేమ అండి. ఎవరిని అడిగితే మా చెల్లిని ఎవరిని ఇస్తారు అని ఆలోచిస్తూ ఉంటే మాకు అక్కడ దిక్కులు ఎవరు మాకు లేరండి. మేము ఇలా ఏడుస్తూ ఉంటే ఒక ఆయన వచ్చి, ఏంటి బాబు ఏడుస్తున్నారని అంటే, ఇలాగా మా పాప బస్సులో ఇంట్లో మునిగిపోయి చనిపోయిందండి, ఆ బస్సులో మా పాప కూడా ఉందని మా నాన్న చెప్పాడు. బాడీ కోసం వచ్చాడండి, మా పాప కోసం, మరి ఎవరిస్తారో తెలియదండి, చూస్తున్నామండి అంటే అప్పుడు ఆయన, సర్లే నేను ఎవరి వాళ్ళు మాట్లాడతాను, మీ అమ్మాయి బాడీ ఇప్పిస్తానని అన్నారండి. మేము మాట్లాడి 10 నిమిషాలకే శవాన్ని తీసుకొచ్చి మాకు అప్పచెప్పారు. అప్పచెప్పి వెంటనే కారు మాట్లాడుకుని చెల్లి శవాన్ని కారులో ఎక్కించుకొని శవాన్ని ఇంటికి తీసుకెళ్తున్నాం. ఇంటికి తీసుకెళ్తూ ఉండగా ఇంటికాడ మా అమ్మగారు చనిపోయారు. మరి ఎవరు చెప్పారో తెలీదండి. అప్పుడు గబగబా మేము లోపలికి వెళ్తే అమ్మ చనిపోయింది,
ప్లేట్ నిండా అన్నం అలాగ ఉండిపోయిందండి. అక్కడ మా వాళ్ళని అడిగాను, ఏమ్మా ఇంతమంది ఉన్నారు, మా అమ్మని కాపాడలేకపోయారమ్మన్నట్టే. అప్పుడు వాళ్ళు అన్నారు, రబ్బాయ్ అన్నం తింటుంది ఈలోగా ఎవడొచ్చాడో మరి మీ అమ్మ దగ్గరికి వచ్చి మరి ఏం చెప్పాడో ఏంటో అక్కడ ఆ మాటలు వింటా గట్టిగా అరిసి అక్కడక్కడ గుండె ఆగిపోయి చచ్చిపోయిందని చెప్పారు. అప్పుడు కారులో ఉన్న మా చెల్లి శవాన్ని తీసి అమ్మ శవం పక్కన పడుకోబెట్టాం. అప్పుడు సెల్ ఫోన్లు లేవు, టీవీలు లేవండి, కౌరు చేత కూడా వాళ్ళందరూ చుట్టాలకి మా బంధువులకి కౌరు చేతకి కొంతమందిని పంపించామండి. ఇలా పంపించామండి. ఈలోగా మా నాన్న అప్పుడు దాకా దొర్లి ఏడు చేసేవాడు. ఎప్పుడు వెళ్ళిపోయాడో పొలం వెళ్ళిపోయి పురుగుల మంది తాగాడు. ఇలాగా ఒక ఆయన రైతు వచ్చి, బాబు మీ నాన్న చేలో పురుగుల మంది తాగి చనిపోయాడు అన్నారు. మళ్ళీ మగోళ్ళని చేలోకి పంపించి చనిపోయిన నాన్నే తీసుకొచ్చేవాడు. మా ఊరోళ్ళు అన్నారు, కార్యక్రమం చేసే బాబు పొద్దుకుపోతుంది అన్నారు. అప్పుడు వెంటనే చెల్లిని, అమ్మని, నాన్నని ఒకచోటేనండి ఆ రోజే ఒక్కరోజే సమాధి చేసేసేవాడు. ముగ్గురు చనిపోయారు. ఈలోగా నన్ను బాగా చూసుకుంటున్నారు, పర్లేదులేని నా బంధువులు బాగా చూసుకుంటున్నారు. అమ్మ లేకపోయినా నాన్న లేకపోయినా పర్లేదులే అని అనుకుంటున్నాను. అనుకునే కొద్ది దినాలకి అన్నం పెట్టారండి. అన్నం పెడితే ఇట్ల మీద కాగితాల మీద మరి సంతకాలు ఇట్టు అన్నారండి. అప్పుడు నా చిన్న వయసు, నాకు అంత తెలీదు, పెట్టేసానండి. పెట్టేస్తే వీళ్ళు ఏం చేశారు, నన్ను ఇంట్లో నుంచి అన్నం తినేవాడిని, అన్నం తింటున్నాను. అన్నం తింటామంటే చాలే నువ్వు అన్నం తిన్నది చాలేవయ్యా, ఇంతకాలం నీకు అన్నం ఎందుకు పెట్టావంటే దీని ఆస్తి కోసం ఇప్పుడు మాకు రాసి ఇచ్చేసి మా ఇంట్లో ఉండటానికి వీల్లేదని మా బంధువులందరూ ఇంట్లోంచి గెట్టేసి రాత్రి 10:30 అయిందండి. అప్పట్లో అన్నం తిని పెందగడ పడుకునేవారండి. అప్పట్లో టీవీ లేదు కాబట్టి ఆ 10:30కే గెంటేశారు. ఆకలి అయిపోతుంది, ఏం చేస్తావు తట్టుకోలేక మా ఇంటి పక్కన ఒక ఆవిడ చర్చి తీసుకెళ్ళింది మా అమ్మని. ఆవిడ దగ్గరికి వెళ్ళి తలుపు తట్టారు. ఏంటి బాబు అంది. కొంచెం అన్నం ఉంటే పెడతావమ్మా అన్నాను. పెడతాకి వెళ్ళింది కదండి, పెడతాయి కుండలో అన్నం లేదండి. వచ్చి చెప్పింది, బాబు అన్నం ఉందనుకున్నాను రా, మరి అన్నం అయిపోయింది, ఓ పని చేస్తావా అంది. ఏం చేయనమ్మా అన్నాను. ఓ ప్లేట్ ఇస్తాను, ఇంటింటికి వెళ్ళి అడుక్కుంటామని ఆవిడ చెప్పిందండి. సర్లే అమ్మ ఆ ప్లేట్ ఇవ్వమ్మా అని రాత్రి 10:30కి ఎవరు పెడతారు అన్నం. అలాగా నెడమర్రు, మందలపర్రు, బోనుపల్లి, గణపవరం అనే ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఎదురుగా బాబీ గారని మంచి వ్యక్తి అండి. ఆయన అనేక మందిని ఆదరించే వ్యక్తి ఆయన. అయితే ఆ కొట్లో 3 నెలలు పనిచేసానండి. అక్కడే పడుకుంటాం, అక్కడే తింటాం, అక్కడే ఉంటాం. ఆ కోడి బొచ్చు పీగి ఆ కోళ్ళు ఆడికెత్తాం చేసేవారండి. అయితే కొంతకాలానికి ఆ దావంలో తట్టుకోలేక చెప్ప పెట్టకుండా పెప్పర్ వెళ్ళిపోయానండి. పెప్పర్ వెళ్ళిపోతే బండు అని కీబోర్డ్ ఆయనతో ఉంటాడండి. అతను చిన్నోడండి, బాగా చిన్నోడు. స్టాల్ని కొంచెం తెలుసు, అలా అన్నీ కొంచెం తెలుసు పెద్దోళ్ళ. వాళ్ళ ఇంటికాడ ఒక 2 నెలలు ఉన్నానండి. 2 నెలలు ఆ పెప్పర్ కొంచెం అన్నం పెట్టేవారు. అక్కడి నుంచి నేను మళ్ళీ చెప్ప పెట్టకుండా పెప్పర్, పెంటపాడు, ముదురుడుపాడు, తాడేపల్లిగూడెం వెళ్ళిపోయానండి. తాడేపల్లిగూడెంలో 3 నెలలు ఆ బస్ స్టాండ్లో ఉంటూ ఆ చుట్టూ ఆ యొక్క తాడేపల్లిగూడెం అంతా రాత్రులు పగలు అడుక్కుంటూ ఉంటే ఒక రోజున ఆ రాత్రి అన్నం కావాలని అడుక్కుంటా బయలుదేరాను. ఆ రాత్రి ఎవరు అన్నం పెట్టలేదు. ఏంటి ఈరోజు ఇలాగా ఎవరు పెట్టలేదు,
ఎన్ని ఇల్లులు తిరిగాను, ఎవరు పెట్టలేదు అన్నం అని బాధపడుతూ ఆకలి తట్టుకోలేక మన తాడేపల్లిగూడెంలో ఉడిపి హోటల్ ఉందండి, ఆ పోలీస్ స్టేషన్ ఎదురుకుండా అక్కడికి వెళ్ళి నమస్కారం చేశాను వానర్ గారికి. ఏంటి బాబా కొంచెం అన్నం ఉంటే పెడతారండి అన్న. నీకు కావలసిన అన్నం పెడతాం, 5 రూపాయలు అన్నారు. 5 రూపాయలు నా దగ్గర లేవండి, అడుక్కున్నవాడిని అండి. నువ్వు ఎవరైనా సరే 5 రూపాయలు నీవు తినేదాకా పెడతానన్నారండి ఆయన. 5 రూపాయలు లేవన్నాను, లేకపోతే వెళ్ళిపోమన్నారు. బయటికి వెళ్ళిపోమన్నాను. బయటకు వచ్చేసానండి. బయటికి వచ్చేస్తే నేను ఏం చేశానంటే 5 రూపాయలు కావాలి కాబట్టి ఆ వాటల పక్కన కూర్చొని చేచాచి 1 రూపాయి ఉన్నాయా అన్నం కొనుక్కుంటానని, 1 రూపాయి ఉన్నాయని అన్నం కొనుక్కుంటానని ఎంతోమందిని వెళ్ళేవాళ్ళు, వాటలకు వెళ్ళేవారు వచ్చేవాడిని అడిగాను. ఆ రాత్రి ఎవ్వరు కూడా 1 రూపాయి ఇవ్వలేదండి. ఇలా అయితే అక్కడ 10:30 కట్టేయాలండి మళ్ళీ కొట్లన్నీ. మొత్తం 10:30 కొట్లన్నీ కట్టేశారండి. కట్టేస్తే అన్నం లేదు, నాకు కాళ్ళు చేతులు ఆగేస్తున్నాయి, విపరీతమైన ఆకలి వేసేస్తుంది. ఇక నేను ఏం చేశానంటే ఆకలి తట్టుకోలేక వారు పడేసిన ఇంగులాకులు ఉన్నాయి అక్కడ, ఆ ఇంగులాకులు మెతుకులు ఎన్ని ఇంగులాకులు ఉన్నాయో అన్ని ఇంగులాకులు వేరుకొని మెతుకులు తిన్నాను కానీ కడుపు నిండలేదండి. అప్పుడు అమ్మ నాన్న జ్ఞాపకం వచ్చారు నాకు. అమ్మ ఉంటే నాన్నుంటే ఇంత స్థితి వచ్చేది కాదు అని, నేను ఎందుకు బ్రతకాలి, నాకు ఎవరున్నారని బ్రతకాలి, ఈ అన్నం కోసమే కాదు మనం బ్రతికేది, చచ్చిపోతే ఈ ఆకలి ఉండదని అక్కడి నుంచి నడిచి అక్కడ బ్రిడ్జి ఉందండి వంతెన, ఆ వంతెని పైకెక్కేసి కాలంలో దూకి చచ్చిపోదామని పైకెక్కి పరిగెత్తికెళ్ళి దూకి చచ్చిపోదాం అనుకున్నాను. ఈ పరిగెత్తేవాడిని వెనకాల నన్ను ఎవరో లాగినట్టుగా జరిగిందండి. ఆగిపోయాను. ఆగిపోయిన సమయంలో ఆయన పాస్టర్ గారు అంటండి, యోబు గారు అంటండి, నాకు తెలియదు, ఎక్కడో వాకింగ్ చెప్పి పెత్తాడిపల్లి, తాడేపల్లి పక్కన పెత్తాడిపల్లి నుంచి ఎక్కడో వాకింగ్ చెప్పి వస్తున్నారంట. ఆయన కారు వంతెనెక్కుతున్నాడు మిర్చి పైకి. అది కారు ఎక్కుతూ ఉంటే మరి ఎందుకో కారులో నుంచి బయటకు చూశారంట. బయటకు చూస్తే తిన్నంగా నేను కనపడ్డానంటండి. అప్పుడు డ్రైవర్ని, రే కారు ఆకు బాబు, ఆ కుర్రోడు ఎవరో పైకి ఎక్కేసాడు, అందులో దూకేస్తాడేమోరా ఆగరాని ఆయన వెనకాల వచ్చి నాకు తెలియకుండా కనపడకుండా ఆయన వెనకాల వచ్చి నన్ను గట్టిగా వచ్చి వెనకాల పట్టేసుకున్నాడండి. పట్టేసుకొని కిందకి తీసుకెళ్ళి కారులో ఎక్కించుకొని ఎవరబ్బాయి ఏంటి అని నన్ను అడిగాను. అయ్యా పలానా ఊరండి, అమ్మ నాన్న చెల్లి చనిపోయారండి, బంధువులందరూ నన్ను ఇంట్లో నుంచి గెంటేశారండి, 3 సంవత్సరాల నుంచి అడుక్కుంటున్నానండి, ఈ రాత్రి ఎవరు అన్నం పెట్టలేదండి, ఆకలి తట్టుకోలేక చచ్చిపోదామని పైకెక్కానండి అన్నాను. అప్పుడు ఆయన అన్నారు, నీకు ఎవరున్నా ఎవరు లేకపోయినా నీకు యేసయ్య ఉన్నాడు రా అని ఆయన నన్ను తీసుకెళ్ళి నన్ను పెంచి బైబిల్ ట్రైనింగ్ ఇచ్చి ఒక సేవకుడిగా నన్ను తయారు చేశారండి. అలాంటి సమయంలో 1994లో వెళ్ళానండి ఆయన దగ్గరికి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రభు అనేక ప్రాంతాలు, అనేక ప్రదేశాలు, అనేక తెలుగు రాష్ట్రాల్లో ఏమండి అనేక స్థలాలు దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. కొంతకాలం అయిన తర్వాత మరి నన్ను గెంటేశారు కదండి వాళ్ళందరూ, ఏమీ లేదు వాళ్ళకి, ఏమీ లేకపోతే నేనే పోనీ అని నేను మా దగ్గర తీసుకొచ్చుకున్నాను నేను. వాళ్ళు చక్కగా ఉన్నారండి ఇప్పుడు. ఏమండి ఇలాగా నా సాక్ష్యం అండి. అది చాలా స్థలాలకు వెళ్తున్నానండి, దేవుడు వాడుకుంటున్నాడండి. అద్భుతమైన సాక్ష్యం తమ్ముడు. అయ్యా చాలా మీ వాక్యం, మీ సాక్ష్యాన్ని వెంటనే అయ్యా ఆ మాటలు తెలుసుకుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. అయ్యా దేవుని మహాకృప. ఆమేన్. మీరు చాలామంది చెప్పినప్పుడు నేను నమ్మలేదు. సాధారణంగా మీరు అటు ఇటు వెళ్ళి అడుక్కోవటం అదంతా కూడా, తర్వాత మీ సాక్ష్యాల్లో విన్నప్పుడు విన్నాను అనే. కానీ మొన్న రీసెంట్లీ ఒక పాస్టర్ గారు కూడా చెప్పారు, గణపవరంలో ఒక కోడి మాంసం దుకాణం దగ్గర పనిచేసి వాళ్ళకి కేవలం భోజనం కోసం. అవునండి, కేవలం భోజనం కోసం పెట్టి మరి ఎవరు లేరు కదండి.
మీరు ప్రభులోకి వచ్చారు కదా, ఆయన పాస్టర్ గారు మీ జీవితం అప్పుడే మారిపోయింది. అప్పుడే ఆయన ఎప్పుడైతే తీసుకెళ్లారో మిమ్మల్ని నాకు మొత్తం నూతనంగా మారిపోయింది. తీర్చబడ్డారు. అవును. తర్వాత మీరు అంచెలంచెలకి ఇప్పుడు నాకు తెలుసుండి ఈ తెలుగు రాష్ట్రాలనే కాదు, ఇంచుమించు ఇతర దేశాలు కూడా పరిచయం చేశారు. అబుదాబి, ఏ దుబాయ్. దేశాలు వెళ్ళారు తమ్ముడు? అబుదాబి, దుబాయ్, షార్జా, ఇవన్నీ కోయిటా, ఇలాగా తెలుగు రాష్ట్రాలు బాగా అండి, బాగా తిరిగానండి. ఇతర దేశాలు కూడా వెళ్ళానండి. వెళ్ళారు. ఇతర దేశాలు ఎవరు తీసుకెళ్లారు? అగ్గిరిపురాజు గారు అని అక్కడ ఉంటారండి అబుదాబిలో. ఒక ఆయనకి ఇస్రాయేల్ గారు, ఇమానుయేల్ గారు ఆయనకు పరిచయం చేశాడండి. ఆయన పంపితే నేను వెళ్ళానండి. నేను ఒక్కడే వెళ్ళానండి. నాకు హిందీ రాదు, ఇంగ్లీష్ రాదండి. నేనే ఫ్లైట్ ఎక్కేసి వెళ్ళిపోయానండి. గైడ్ చేశారు. నాకు గైడ్ చేశారు. ఓకే. వేసి చక్కగా వాడబడ్డానండి. మరలా వెళ్ళేటప్పుడు కొంచెం ఇబ్బంది అయింది, కానీ వచ్చేటప్పుడు నాకు మళ్ళీ తెలిసిపోయింది కదండి, నేనే వచ్చేసానండి. అది మీరు మిమ్మల్ని దేవుడు దర్శించడం అంటే నాకు ఒక వాక్యం గుర్తొస్తుంటుంది తమ్ముడు. అది ఆ వాక్యం ఏంటంటే అది లోకాసు సువార్త 19వ అధ్యాయం. ఆ వాక్యం నాకు బాగా గుర్తొస్తుంది మిమ్మల్ని చూసినప్పుడల్లా. దాంట్లో ఏముందంటే ఆయన సంచరించుచు ఇరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో చూడగోరనని పొట్టువాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయినాడు. అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండెను గనుక అతను ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాడు. ఆ పొట్టివాడు యేసు ఆ చోటకు వచ్చినప్పుడు కనులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయన్ను చేర్చుకున్నాడు. ఈ వాక్యం గుర్తొస్తుంది. పుట్టువాడుగాని అంటే మీరు జన్మతరగా నార్మల్గా. సో అందువల్ల నాకు ఆ వాక్యం గుర్తొస్తుంది. దేవుడికి అంటే పుట్టివాడు లేకపోతే బలవంతుడు అనే ఆలోచన లేదు, కానీ దేవుని ఉద్దేశంలో ప్రభు చిత్తం ఎవరి ఎడలో ఉంటుందో, ఎవరిని దేవుడు వాడుకోవాలనుకుంటాడో, దేవుని ప్రణాళిక ఉంటే 100% వాడు గుడ్డివాడైనా, కుంటివాడైనా, వాడు అవిటివాడైనా సరే, వాడు ఏ స్థితిలో దేవుడు లేవనెత్తితే ఎవరు ఆప్ చేయలేరు. ఇది మీ జీవితంలో జరిగిందని నమ్ముతున్నాను. తర్వాత ఇంకోటి అంటే నాకు చాలా మంది మిమ్మల్ని యూట్యూబ్లో చాలా రకాల ట్రోల్ చేశారు. అవును సార్. ఏది ఈ చెప్పే మాటలు ప్రసంగాలు అబద్ధాలని, చెప్పే సాక్ష్యం అబద్ధాలు, చాలా మంది ట్రోల్ చేశారు తమ్ముడు. బాగా అండి. అయితే చాలా మంది ట్రోల్ చేస్తున్నారండి. మరి ఎవరు చేస్తున్నారు ఏంటో తెలియదండి. నేను ప్రార్థన చేస్తున్నానండి, ప్రభువా నన్ను ఇలాగా ట్రోల్ చేస్తున్నారు, మరి నువ్వేం చేస్తావు, మరి బిడ్డలందరిని క్షమించు అని ప్రార్థన చేస్తున్నానండి. ఇప్పుడు నా సాక్ష్యం పెడతలేదండి. నేను నవ్వించేది పెడుతున్నారు జోక్స్. ఆ జోక్స్ ఏంటండి, నాకు సేవలో ఉన్న అనుభవాలండి. నాకు సేవలో ఉన్న అనుభవాలు. ఒక ఆవిడ ఫ్యాన్ ఇచ్చిందండి. ఫ్యాన్ ఇచ్చింది. చెప్పండి. ఫ్యాన్ ఇచ్చింది. ఫ్యాన్ ఇచ్చిన ఆవిడ అంటది, ఇది చూసుకుంటామే కానీ వేసుకుంటా లేదంది. మరి అదేమంటారండి? అది జోక్ కాదు, అది ఆవిడ అందండి. ఏమని, అమ్మా ఒకసారి వెయ్యమ్మా, ఫ్యాన్ కొత్త ఫ్యాన్ కదా అన్నానండి. అప్పుడు ఆవిడ ఏం చేసింది అంటే ఇది పల్లెటూరు వాతావరణం కనుక, పల్లెటూరు ఏమండి, నేను క్లాసు మాస్ అని ఉంటుందండి. మాస్కి మాట్లాడాలండి. క్లాస్కి మాస్కి బాగోదండి, కొడతారు నన్ను. ఏమండి, అలాగా ఎప్పుడైతే పల్లెటూరు విధానం నాకు కనపడుతుందో అక్కడ ఈ సంఘంలో జరిగే ఉపమానాలు లేకపోతే సేవలో ఉన్న అనుభవాలండి. ఫ్యాన్ ఇచ్చింది, ఏమన్నాను, ఈ ఫ్యాను నేనేనండి, ఈ ఫ్యాన్ చూసుకుంటామే కానీ వేసుకుంటా లేదంది. దాన్ని ఏమంటారని ఇక్కడ చెప్తే అవుతారు కదండి. అది అవునవును. ఏమండి, ఆవిడ ఇదేంటి చూసుకుంటామేంటి వేసుకోపోతాం ఏంటి, కారణం ఏంటో నాకు అర్థం అవ్వలేదండి. కారణం అర్థం అవ్వలేదంటే అప్పుడు 3 రెక్కల మీద పేరు రాసుకొచ్చిందండి ఆవిడ. నాకు అర్థం అవ్వలేదండి. చూసుకుంటమే తప్ప వేసుకుంటాం లేదంటే నాకు అప్పటిదాకా అర్థం అవ్వలేదు. అప్పుడు ఆరాధన చేస్తున్నామంటే ఎప్పుడు లేటుగా వస్తుంది ఆవిడ చర్చికి. ఫ్యాన్ ఇచ్చి ఆవిడ బాగా లేటుగా వస్తుందండి. మేము ఆరాధన చేస్తామంటే ఎవడేసేసాడు, ఫ్యాన్ వేసేసాడు. కరెక్ట్గా ఇప్పుడు వచ్చేసింది. వచ్చేటోడికి పెద్ద పెద్ద కేకలేసేస్తుంది నా మీద. కేకలేసేస్తామంటే ఇక నేనేం చెప్పాలో తొయ్యక, నీకు దండం పెడతానమ్మా,
ఫ్యాన్ నేను వేసానని ఎలా నమ్ముతున్నా, ఉమ్, నాకు చుచ్చు అందుతుందా ఉమ్, అన్నానండి. ఉమ్. అంతే కదండి మరి. అంతే అంతే మరి. ఆ ఆ మాటకు నవ్వుతారు మరి జనం, అవును అవుతారు. దాన్ని ట్రోలింగ్ చేసి ఉమ్. ఏమండి. అంటే వాక్యమే చెప్పొచ్చు కదా ఉన్నది ఉన్నట్టుగా. అదే ఇప్పుడు ఈ జోక్స్ అవి ఎందుకని ప్రజలకు వాక్యం కూడా అదే అంతే కదా. ఆ, వాక్యం ఇప్పుడు కూడా ఉంది. వాక్యం మరి వాక్యం ఉపమానం లేకుండా చెప్పాడండి యేసుప్రభు. అవునవును. యేసుప్రభు వారు గుడ్డివాళ్ళు 10 మంది గుడ్డోళ్ళు చెప్పాడు, ఉమ్, పక్షవాయులో ఇలా చెప్పారు, ఉమ్, రబ్బాయ్ మీరు నేను స్వస్థపరిచిన అన్నయ్య అనేక మందికి చెప్పాడండి, అదే. కానీ ఎంతమంది వచ్చారండి, ఒకడే వచ్చాడండి. ఉమ్, ఇది ఉపమానం కదండి. ఉమ్, అలాగా దీన్ని ట్రోల్ చేస్తున్నారండి. ఉమ్, ఇప్పుడు ఒక అమ్మాయి ఉమ్, ప్రార్థన చేస్తాక రమ్మని చేలోకి, ఉమ్, నేను రాలేమ్మా మునిగిపోతానమ్మా అంటే, మీరు ఏమైనా సరే రావాలి మా చేలు మీరు అడుగు పెట్టాలి, దాన్ని కూడా ట్రోల్ చేస్తున్నారండి. ఉమ్. అంటే నా ప్రార్థన అంత నమ్మకం ఉండాలి. అవునవును. దీన్నేమో దాన్ని జోక్గా తీసుకుని ట్రోల్ చేసేస్తున్నారండి. అంటే మీరు వాక్యంలో అంటే ఈ విషయాలు ఇలాగా ఉందనే విషయాలు చెప్తున్నారు కదా, అది అంటే ప్రజలకి ఆ మధ్యలో చక్కగా జోక్స్ కింద చెప్పు వాక్యాన్ని అందిస్తున్నారు. అది చెప్పినట్టు ఏంటంటే ఈ మాటలో అది ఒక వెటకారంగా అవునండి. ఇప్పుడు ప్రజల వెళ్తుందండి. అయితే అది నాకు నా సేవలో ఉన్న అనుభవాలండి. మీ విధానంగా మీరు వాక్యాన్ని చెప్పుకుంటూ వెళ్తారు. నేను ఎవరిని విమర్శించనండి. నాకు ఎందుకండి భగవంతుడు ఈ గిఫ్ట్ ఇచ్చాడండి నాకు. ఏమండి దీంట్లో అద్భుతం ఏంటంటే తమ్ముడు, ఎంతమంది ట్రోల్ చేసినా నేను నమ్మేది ఏంటంటే, మీరు ఈరోజు ఎంతమంది ట్రోల్ చేసి ఎన్ని విధాలుగా మిమ్మల్ని అన్నా, దేవుడు మీకు కాళ్ళు సరిగా లేవు, చేతులు సరిగా లేవు, నార్మల్ మనిషిగా కాదు, మీరు పొలం వెళ్ళలేరు, పని చేసుకోలేరు, బట్ట ఒడ్లు మోయలేరు, కానీ దేవుడు మిమ్మల్ని పేరు పెట్టి పిలిచి ఒక ఉన్నతమైన స్థితిలో పెట్టి దేవుడు మిమ్మల్ని ఈరోజు ప్రపంచంలోనే ఈ తెలుగు రాష్ట్రాల్లో అనేక జిల్లాల్లో ప్రాంతాల్లో గ్రామాల్లోకి వెళ్ళి దేవుడు మీరు సువార్తను ప్రకటిస్తున్నారు. ఇది మాత్రం నేను నమ్మేదండి, దేవుడు ప్రణాళికలో మీరు ఉన్నారు. అవును సార్, అది పక్క, ఏమాత్రం సందేహం లేదు. కానీ ఒక వాక్యం ఒక రీతిగా చెప్తా ఉంటారు, మీ విధానం అది. కానీ నేను చెప్పే సలహా ఏంటంటే, మీరు రాబోయే దినాల్లో మీరు ఇంకా పరిణితిగా వాక్యాన్ని అందిస్తూ జోక్స్ కంటే ఎక్కువగా వాక్యంలో రిక్వెస్ట్ మానేశానండి. ఇప్పటి నుంచి ఇక అసలు దాని జోలికి వెళ్ళండి. ఇక మొన్న 2 వారాల క్రితం ఒక ఆయన అన్నాడు, ఏంటంటే అంత సీరియస్గా చెప్తున్నారు అన్న, బాబు దేవుణ్ణి నడిపింపదు, ఇంకా నన్ను అడిగితే నేనేం చేస్తాను, నేను చెప్తాను అని అన్నానండి. ఆ రోజు నుంచి కంటిన్యూగా ఇక నేను అసలు జోక్ కానీ సిల్లీ కానీ ఏమి అసలు లేదండి. ఎందుకంటే ఎప్పుడైతే ఈ ట్రోల్ చేశారో దాన్ని మొక్క తీసి పెడుతున్నారండి. సాక్ష్యం పెడుతున్నారా? లేదు. నేను కష్టపడే కష్టాలు పెడుతున్నారా? అది పెడితే కొంతమంది అయినా మారుతారు కదా. ఇప్పుడు దీన్ని పట్టడం వల్ల మనకు అవమానం. నువ్వు పెట్టావు, క్రైస్తవులు అవమానపరుచున్నావు నువ్వు, మరి ఎవరు పెడుతున్నారో తెలియదండి. పర్లేదు, ఏమీ పర్లేదు. కానీ ఏదేమైనప్పటికీ దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్నాడు. అవును సార్. మీరేంటంటే ఎవరు ట్రోల్ చేసినా, ఎవరు ఏమి చేసినా మీకు ప్రభు ఉన్నాడు మీ వెనక. అవునండి, అవును. దేవుడు లేకపోతే మీరు ఏమీ లేరు, అది మీరు పోషించబడ్డారు. అవునండి. మరి ఎంతమంది ట్రోల్ చేసినా మీరు ప్రతి నెల ప్రతి సంవత్సరం విరామం లేని పరిచయం దేవుని పరిచయం, అదే గొప్ప సాక్షి. అవును సార్, అదే గొప్ప సాక్షి. అవునండి. మీరు ఉన్నది సాక్ష్యాన్ని చెప్పుకుంటూ వెళ్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, చాలామంది చెప్పే విషయాలు ఏంటంటే, మీరు చెప్పే సాక్ష్యాల్లో అబద్ధాలు ఉన్నాయి, అలా ఉన్నాయని. ఇప్పుడు ఇందాక మీరు చిన్న రిక్వెస్ట్ ఒక ఆయన అడిగారు అన్నారు. అవును. ఏమన్నాడండి ఆయన? కోడి మాసం కొట్టుకాడ 3 నెలలు భోజనం కోసం పుడుచులో వచ్చి పీకేవాడు. కోడి కొట్లో పని చేసి. అదేంటి మరి? ఇప్పుడు అక్కడే ఉన్నాడు ఆయన, బాబీ గారు పెద్ద పేరు, అబద్ధం అది. ఆ పండుగ స్టాన్లీ ఉన్నాడు, అది అబద్ధమా? ఏమండి చెప్పారు ఒకసారి తమ్ముడు చెప్పాడు. ఏం చెప్పాడంటే, అన్న జోసెఫ్ దేవుడు నిజంగా అసలు దీన పరిస్థితి చాలా ఘోరమైన పరిస్థితి, అసలు బట్ట ఒంటి మీద షర్ట్ లేకుండా తిరిగిన రోజులు ఉన్నాయి. అవునండి, అది మాత్రం వాస్తవం. చాలా మంది మిమ్మల్ని కర్రోడు చేతిలో షర్ట్ లేకుండా చేసి ఎకతాళి చేసేవారు, నిక్కర్ ఒకటి వేసుకుని అప్పుడు ప్యాంట్ లేవు,
నిక్కరు ఉండి ఎక్కడుండే మొత్తం అంతా బాణీల మీద తిరిగి తిరిగి చెప్తాను మిమ్మల్ని. అదే చెప్తున్నాను, దేవుని ప్రణాళికలో మీరు ఉన్నాడు, దేవుడు మిమ్మల్ని వాడు. అవునండి, అవును. అది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నాకు ఏంటంటే దేవుడే ఆధారం నాకు. అవును. ఏమీ లేదు. మీరు ఇలా ప్రభులోకి వచ్చారు, ఇలా దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు, పాస్టర్ గారి ద్వారా మీరు రక్షించబడ్డారు, దేవుని పరిచర్య చేస్తున్నారు. మీరు వివాహం చేసుకున్నారా? చేసుకున్నానండి. వివాహం ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ పెట్ల వ్యాపారం అని జోసఫ్ గారని మాటేరు పెనుకొండ లోపలికి వెళ్తే పెట్ల వ్యాపారం ఉందండి. ఆయన దగ్గరికి ఉపవాస కొట్టాలకి 2 రోజులు పిలిచారండి నన్ను. మిమ్మల్ని పిలిస్తే అక్కడ సాక్యం చెప్పి వారు ఏం చేశారంటే నన్ను బాగా చూశారండి, ఆదరించారు, చక్కగా చూశారు. వాళ్ళకి నేను మరలా ఈ వాక్యం నచ్చింది, సాక్యం నచ్చిందని వారి అత్తయ్య గారు కాటూరు థామస్ గారని విజయవాడ అండి, అక్కడికి నన్ను వాక్యం చెప్పడానికి సాక్యం చెప్పడానికి తీసుకెళ్ళారు. అక్కడ నా సాక్యం విని ఈవిడి నా సాక్యం విని ఆవిడ మనసు మార్చుకుని అన్యులు అన్నండి, వాళ్ళు అన్యులండి, దాన్ని ఎవరు చేసుకుంటారండి? మరుగుజ్జుడిని అంగవైకల్యం కాని వాడిని ఏం చేయగలను? నన్ను ఎవరు చేసుకుంటారండి అండి? అయితే ఆవిడ ఎందుకో పాస్టమ్మ గారి దగ్గరికి వెళ్ళి, ఏమండి అమ్మగారు ఆయనకు పెళ్ళయిందా నన్ను అడిగారంట. లేదమ్మా పెళ్ళి అవ్వలేదు పాపము, సాకి విన్నా కదా వచ్చావని విన్నానండి, అయితే నేను ఆయన చేసుకుంటానండి, అమ్మ ఒక అవకాశం ఇవ్వండి. ఎందుకు చేసుకుంటాం అంటే నాకు ఎందుకో ప్రేరేపణ వస్తుందమ్మా అని అమ్మగారిని అడిగితే అప్పుడు నాకు అక్కడి నుంచి ఇక్కడికి పెట్లవరం తీసుకొచ్చి పెట్లవరంలో నాకు జోసఫ్ గారు అయ్యగారు పెళ్లి చేశారండి. ఆవిడ చాలా ధన్యురాలండి నా భార్య. అయ్యి బాబు ఆవిడకి ఎన్ని దండాలు ఎట్టినా తీరదండి. ఏమండి ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే ఆవిడండి, మా ఆవిడండి. అది కారణం కరెక్ట్. ఎందుకంటే బాగా మంచి బాగుండి భార్య భర్తలు పెళ్లి చేసుకుని ప్రేమించుకుని పెళ్లి చేసుకుని ఉన్న వాళ్ళు కాపురాలు విడిపోయి సరైన అనుబంధం లేక జీవితాలు అస్తవ్యస్తం అయిపోయి ఈ పేపర్లో టీవీలో సోషల్ మీడియా చూస్తాం. కానీ దేవుడు మరి ఆమె నార్మల్, మీలాంటి వ్యక్తి కాదు, నార్మల్, ఆమె మరగుజ్జు కూడా కాదండి, పుట్టాముండే కాదు, కానీ మంచి ఆరోగ్యంగా ఉండి అందంగా ఉన్న ఆమె దేవుడు మీకు భార్యగా ఇచ్చాడు. అవునండి, నిజంగా ఆయనే ఇచ్చాడండి. ఆయన ప్రేరేపించకపోతే ఎంతమంది ఉన్నారండి లోకంలో? చాలా మంది ఉన్నారు. అదే మీకు గొప్ప మైలు రాయి అంటే ఒక గిఫ్ట్ అనమాట. గిఫ్ట్ అండి, వైఫ్ గిఫ్ట్. నిజంగా మిమ్మల్ని అర్థం చేసుకుని మీతో ఉంటూ కాపురం యోగక్షేమాలు చూసుకుంటూ ఈ రోజు ఇలా ఉన్నానంటే ఆవిడే కారణం అండి. తల్లిలాగా ఒక కొడుకుగా ఆదరించి నన్ను ప్రేమించి నన్ను ఏది కావాలన్నా ఆవిడ నాకు సమకూరుతుందండి. నిజంగా ఆమె బట్టి దేవుని అసలు బాబు అసలు పిల్లలు ఎంతమంది తమ్ముడు? పాప బాబు అండి. పాప ఏమో 2nd ఇయర్ అండి, ఇంటర్. బాబు ఏమో 9th అండి. అలా చదివిస్తున్నానండి. ఈ సేవ ఇచ్చిన కానుకలు ఇచ్చి జాగ్రత్త పెట్టి. ఇంకొక విషయం ఏంటంటే జోసఫ్ గారు బాగా సంపాదించేశాడు, ఇల్లు కట్టేశాడు, కారు మీద తిరిగేస్తాడు అనే విషయాలు అనుకుంటా ఉంటారు తమ్ముడు. ఓకే సార్, అది చాలా. నేను 2 నెలలు అద్దింట్లో ఉన్నానండి, చేపురోలు అద్దింట్లో ఉంటూ బెట్లు పసిపెట్టలేండి అప్పుడు. ఇక అసలు చాలా కష్టం అండి అప్పుడు. డబ్బా పాలు తెత్తా కూడా డబ్బులు ఉండేవి కదండి. ఎవరిస్తారండి? ఎవరిస్తారు చెప్పండి? ఎవరిని అడుగుతాను నేను? ఒకవేళ అడగాలంటే నీ వెనకాల ఏముంది? నువ్వు చేయలేక వెళ్తావా? పొలం వెళ్తావా? అప్పు తీర్చగలరా? ఎలాగెత్తాను? మళ్ళీ ప్రశ్నలు. ఇంకా ఎవరిని అడగకుండా దేవుని వైపు చూసే ఉండండి. ఎవరు కూడా పిలుస్తూ ఉండేవారండి, ఇచ్చేవారు. 5 ఎట్టు పెట్టుకోవడం. తర్వాత ఒక ఆవిడ వైజాగ్ ఆవిడ వాక్యాన్ని పిలిచిందండి. ఆవిడ పిలిస్తే ఆవిడ మంచి ఏసీలో పెట్టిందండి నన్ను. పెడితే 3 రోజులు వాడబడ్డానండి. మంచి కానుక ఇచ్చింది. వచ్చేసాను. నాకు ఫోన్ చేసింది, తమ్ముడు గారు మీ ఇంటికి వస్తున్నాను, హైదరాబాద్ వెళ్తున్నాను అంది. మా ఇంటికి వస్తాక అద్దిల్లమ్మ అన్నాను. ఏదేమైనా కానీ ఒక రాత్రి మీ ఇంటికాడ ప్రార్థన చేసి అన్నం తిని పడుకోవాలంట.
చాలదండి. అయితే కానీ కోటేశ్వరరావు ఉన్న ఆవిడ ఎంత అడ్జస్ట్ అయిపోయిందో, అయ్యి బాబోయ్ మహాతల్లి. ఆవిడ నా పరిస్థితి చూసండి, నా విధానం చూసి హైదరాబాద్ వెళ్ళిపోయి ఆ బ్యాంక్ పుస్తకం పెట్టమందండి. అకౌంట్ పెడితే ముందు స్థలం కొనుక్కో, నేను మళ్ళీ నేను వచ్చినప్పుడు స్థలం చూడతాను అన్నా. బాబోయ్, నేను హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తా లేనప్పుడు నేను వచ్చినోడికి స్థలం నాకు చూపించాను. 1,80,000 వేసిందండి. 1,80,000 వేసింది. నా ఫ్రెండ్ సుధాకర్ పాస్టర్ గారు అండి, ఆయన నన్ను ఎవరు వదిలేసినా వాళ్ళ ఇంటికంటే నేను 3 సంవత్సరాలు ఉన్నానండి వాళ్ళ ఇంటికి. మళ్ళీ అక్కడ ఆయన ఏం చేశారంటే, మంచి మిత్రుడు నాకు, చిన్నప్పటి నుంచి కలిసి ఉండేవాడు. ఆయన ఏం చేసాడు, స్థలం వస్తుందని స్థలం కొనేసారండి. అప్పుడు స్థలం కొన్నాను, మరి కట్టాలి కదా. అప్పుడు వీళ్ళని బాబు ఇల్లు కట్టుకుంటున్నానని సహాయం చేయమని నా ఇల్లు మీద పునాది నుంచి డాబా వరకు కొన్ని వేల మంది హస్తాలు ఉన్నాయండి అందులో సహాయం చేస్తున్నారు. ప్రజలే సైనికు మీరు ఎవరికైతే ప్రార్థన చేశారో మీరు అందరూ సహాయం చేశారండి. వాళ్ళ వరకు నేను ఇలాగా అంటానండి. నాకెక్కడండి ఆస్తులే, పొలం ఉందా, ఏమైనా ఉన్నాయి నాకు వెనకాల, కారు కూడా ఉంది. ఆ కారు గురించి చెప్తానండి. కారు మీకు సైకిల్ తొక్కలేరు, నాకు సైకిల్ బండి నడపలేరు. అదే అన్నాను, బండి నడపలేరు, సైకిల్ తొక్కలేరు జోసఫ్ గారు. మరి ఎక్కడెక్కడో దూరం కారే ఉంది. ఈ రోజున ఈ రోడ్డు పక్కన తిరిగి కూడా కారు ఉంది. అవునండి, కారు లేని అది పెద్ద విచిత్రం కాదు. అది కూడా కారు ఎలా వచ్చిందో చెప్తానండి. ఒక అమ్మాయికి ప్రార్థన చేశానండి. 16 సంవత్సరాలు పెళ్ళి, పిల్లలు లేరండి. అప్పుడు ప్రార్థన చేస్తే బాబు పుట్టాడు 17వ సంవత్సరం మళ్ళీ. అప్పుడు నా పరిస్థితి చూసి నేను లారీ ఎక్కుతాం, బస్సు ఎక్కుతాం, ఇలా బళ్ళు ఎక్కుతాం చూసి నా పరిచర్య చూస్తాను. అన్నయ్య గారిని కారు కొనిస్తాను తక్కువలో అని కారు కొనిచ్చారండి. కారు కొనిచ్చారు. ఇప్పుడు ఆ కారు మీరు ప్రజెంట్ వాడుతున్నారు? వాడుతున్నారు. పరిచర్యకి దూరం వెళ్ళినప్పుడు అండి, చుట్టుపక్కల నేనే వెళ్ళిపోతానండి. కొంచెం పేద కంపల్సరీ డ్రైవర్ కావాలి, ఉండాలండి. డ్రైవర్ లేకోకుండా మీరు నేను చేయలేను కదండి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, అయ్యా ఇలా కారు వేసుకొస్తాను, మరి డ్రైవర్కి ఇవ్వాలని అంటే, సర్లేండి ఇస్తామని అంటారండి కొంతమంది. వద్దన్నయ్య కారు వద్దు, నువ్వే వచ్చేయని కొంతమంది అంటారండి. మ్యాక్సిమం మీరు బస్సులో వెళ్ళిపోతారు. మ్యాక్సిమం ఎంత దూరమైనా బస్సులో వెళ్ళిపోతారు. మొన్న జగ్గపేట వెళ్ళిపోయానండి బస్కి, కోతాడు వెళ్ళిపోయానండి, ఖమ్మం వెళ్ళిపోయానండి, హైదరాబాద్ వెళ్ళిపోయానండి బస్కి. కారు ఉన్నా కానీ దాంట్లో పెట్రోల్ కానీ డీజిల్ బోర్డు అంత అవుతుందండి. వీళ్ళేమో డిమాండ్ అంటున్నారు. డిమాండ్ దేనికండి? నాకు డిమాండ్ ఏంటండి? మొన్న ఆయన ఎవరో పెట్టాడు, ఈ పొట్టుడు ఎక్కువ డబ్బులు అడుగుతాడు అని పెట్టారండి. నేను ఎందుకు అడిగితేనే డబ్బులు అండి? అడగొచ్చు తమ్ముడు, కానీ ఒకటే, ఈరోజు దేవుని పరిచయం చేసేవాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. అవునండి, వాళ్ళందరూ కూడా అయ్యా మీరు వాక్యం చెప్తే రావాలి, మా సంఘం రావాలి, మీరు ఎంత ఇస్తారో అనే విషయం అడిగి కూడా కొన్ని వేల మంది ఉన్నారు నాకు తెలుసు. అది తప్పేం కాదు. ఇప్పుడు నువ్వు కంప్లీట్గా నువ్వు దేవుని సేవలో ఉండి నాకు డిమాండ్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కార్లు బెంచ్ కార్ల మీద తిరిగి కూడా పరిచయం చేసేవాళ్ళు, వాళ్ళ దేవుడు ఆశీర్వదించాడు, వాళ్ళ తిరుగుతున్న వాళ్ళ కోసం మనం విమర్శించకూడదు. కానీ దేవుడు ఒక వ్యక్తి మీద ప్రణాళిక ఉండి దేవుడు ఆశీర్వదిస్తే ఎవడో పట్టుకోలేడు. నీ మీద ప్రణాళిక ఉంది అంతే, దాంట్లో దేవుని ఉద్దేశం లేదు. అది దేవుని పరిచయం నువ్వు చేస్తున్నావా లేదా, నీ ఉద్దేశం ఎలా ఉంది, నువ్వేం చెప్తున్నావా, అబద్ధం చెప్తున్నావా అనేది దేవుడు చూసుకుంటాడు. తీర్పు తెచ్చేవాడు దేవుడు. కాబట్టి ప్రజలకి మనం చెప్పాల్సిన ఇదేం లేదు, కానీ నువ్వు ఎవరిని మోసం చేయట్లేదు, మరి ఎందుకు దానికోసం ఇబ్బంది, దానికోసం బాధపడతావు. మీరు దేవుడు, నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఇదంతా కూడా రాకడ సువార్త కాలం, ప్రభు త్వరగా వస్తున్నాడు. ఇప్పుడు నువ్వు దేవుని సువార్త
ఒక ప్రణాళికగా అవునండి నిన్ను ఒక నూతనమైన రూపాన్ని ఇచ్చి, అవునండి ఒక నూతనమైన ఆలోచన ఇచ్చి దేవుడిని వాడుకున్నాడు. అవునండి అవును కాబట్టి దీనికోసం మీరు ఏమీ ఆహా. బాధపడాల్సిన పని లేదు తమ్ముడు. ఓకే బాధపడకండి. ఓకే సార్ మంచి ఉంటది, చెడు ఉంటది, అవునండి చేసి కూడా చేసుకుంటానే వెళ్తారు. మనం అవునండి. ప్రభు విషయంలో అలాగా మనం ఓర్చుకుంటూ వెళ్ళాలి. ఆయ్. కానీ మీరు చేసేది ఏంటంటే నేను చెప్పే సలహా ఏంటంటే ఆయ్. యథార్థంగా ఆయ్. వాక్యం ఏముందో వాక్యానుసారంగా ఓకే చెప్పుకోవటం. ఓకే చెప్పాల్సిన చక్కగా జోక్స్ చెప్పొచ్చు, ఇబ్బంది ఏం కాదు. ఆయ్. కానీ ఏంటంటే ఇంకా వాక్యం దానికంటే ఎక్కువ మీరు వాక్యానికి ఇంపార్టెన్స్ ఇచ్చి అవునండి వాక్యాన్ని బోధించండి. అవునండి తర్వాత ఇప్పుడు వివాహం అయింది. ఇప్పుడు మీరు ఎక్కడ స్థిరపరచబడ్డారు తమ్ముడు? ఇక్కడ చేబ్రోలు అండి చేబ్రోలు దగ్గర, చేబ్రోలు పశ్చిమ గోదావరి జిల్లా చేబ్రోలు. మధ్యవర్తి జిల్లా చేబ్రోలు అండి. ఉమ్, అక్కడే నివాసం కట్టుకుని ఉమ్, అక్కడే ఉన్నామండి. ఉమ్, అక్కడ నా బంధువులు అందరూ ఉన్నారండి, ఉమ్. సపోర్ట్గా ఉంటుందని అవును. అక్కడ ఉన్నానండి. ఇప్పుడు మీరు దేవుని పరిచయం చేస్తున్నారు కదా, ఆయ్. మీకు తెలుగు రాష్ట్రాల్లో పలానా జోసఫ్ గారు అని తెలియని వారు కానీ, అలాగే ఈ మీరు ట్రోలింగ్ అవటం వల్ల ఆయ్. ఈ యూట్యూబ్ ఛానల్లో ఆయ్. విపరీతమైన ప్రపంచ దేశాలు కూడా వెళ్ళింది. అవునండి అమెరికాలో తెలుగు వారు, వేరే వేరే దేశాలు తెలుగు అవునండి వారు కూడా అవునండి అవునండి పలానా మరగుజ్జాయన అవునండి. బాగా చెప్తాడు, ఆయ్. జోకులు బాగా వేస్తాడు అవునండి అని ఆ పేరు వాక్యం కంటే ఎక్కువగా ఆ పేరు వెళ్ళింది. అవునండి అంటే ఒక విధానం వెళ్ళిపోయింది. అవునండి ఆ, ఇప్పుడు మీరు ఈ పేరు ఇలా వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు మీరు దేవుళ్ళు బాగా వాడబడుతున్నారు. అవునండి వాడబడుతున్నారు కనుక మీరు రాబోయే దినాల్లో మీ పరిచర్య విధానం ఏంటి? ఈ సేవనండి. సేవలో ఇక వెళ్ళటం. నా బ్రతుకుట క్రీస్తు, ఉమ్, సావైనా లాభం అయినా ఉమ్, నేను బ్రతుకున్నంత కాలం ఆయన సేవ చేస్తాను. ఉమ్, నాకు ఏదే గోరు లేదండి, ఉమ్, ఇదే ఉమ్. నాకు సేవ. మీకు పిల్లలు పుట్టారు కదా తమ్ముడు, పిల్లలు మీకులాగానే ఉంటారా లేకపోతే ఎవరా పాప ఏమో వాళ్ళ అమ్మలాగా ఉంటుందండి, నార్మల్గా? బాబు ఏమో నాలే ఉంటాడండి. సేమ్ మీకులాగానే, సేమ్ మీ నా ఇటు రూపమే, నా ఇంకా రూపం. మొత్తం మరగుజ్జులాగానే మొత్తం. పుట్టాడు అంతా కూడా. ఆయ్. సేమ్ బాబు కూడా ఇప్పుడు 9th క్లాస్ 9th అండి, పాప ఏమో 2nd year ఇంటర్ అండి. ఇంటర్ చదువుతున్నాడు. ఇంచుమించు మీరు మన తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాలు తిరిగారు మీరు. అవును సార్, చాలా ప్రాంతాలు బాగా అండి. బాగా తిరిగారు. అయ్యి బాబు అసలు ఉమ్, ఎప్పటి నుంచి అండి, 94లో సేవకి వెళ్ళానండి. ఉమ్, 95, 96, 97, 98, 99, 2000, ఉమ్, 2000, 2001 నుంచి వాడబడుతున్నానండి. 2001. ఆయ్. అబ్బా. 2001 నుంచి. 2001 నుంచి వాడబడుతున్నానండి. అదే మాట తీరు, అదే బలము, బలం అండి, అదే శక్తి, ఆరోగ్యం, అదే ఆరోగ్యం. ఆరోగ్యం ఏ మాత్రం మీరు లేదండి. దేవుని సన్నిధిలో కృంగిపోలేదు ఏ విషయంలో. అసలు నిరంతరం పగలో రాత్రి దేవుని పరిచయం. మరి నిరంతరం పగల రాత్రి కష్టపడ్డాను కాబట్టి ఆ ఇల్లు నిలబడ్డదండి. అవునవును. మీరు ఆరాధన బాగా చేస్తారని అంటాను నేను. అవునయ్య గారు, ఆరాధన చాలా బాగా చేస్తారు, పాటలు అవి బాగా పాడతారని. అవునవును. ఒక పాట పాడి వినిపిస్తారు అనుకోండి, ఓకే, ఓకే. పల్లవి ఒక చరణం, మీకు ఇష్టమైన పాట. నేను రాసిన పాట అవి పాడండి. ఓ పల్లవి చరణం. ఎన్ని పాటలు రాశారు గారు మీరు? ఒక 6 పాటలు 5 పాటలు రాశానండి. మీరే రాశారు? ఆయ్. ఆ, అయితే ఇంకా దాన్ని ఇంకా రిలీజ్ చేయలేక ఆ. ఇక నేనే అలా పాడుకుంటూ మేము పూనుకుంటాం అది చేయడానికి. అదే అదే మరి మాకు ఇప్పుడు చెప్పలేదు మీరు పాట అదే రాశారని. అదే. మీరు రాసిన పాటలో పాట ఓకే. పాడండి. యేసయ్యా యేసయ్యా ఎందుకు నాపై ప్రేమ, ఎందుకు నాపై జాలి, యేసయ్యా యేసయ్యా ప్రేమించలేని నా బ్రతుకు, నీ ప్రేమతో నన్ను పిలచితివా, ప్రేమించలేని నా బ్రతుకు, నీ ప్రేమతో నన్ను పిలచితివా, ప్రేమామయుడా నా యేసువా, ప్రేమామయుడా నా యేసువా, ప్రేమతో నన్ను పిలచితివా, ప్రేమతో నన్ను పిలచితివా, యేసయ్యా యేసయ్యా ఎందుకు నాపై ప్రేమ, ఎందుకు నాపై జాలి, యేసయ్యా యేసయ్యా కఠినమైన నా హృదయం కరుణతో నన్ను
పిలచితివా కఠినమైన నా హృదయం కరుణతో నన్ను పిలచితివా కరుణామయుడా నా యేసయ్యా కరుణామయుడా నా యేసయ్యా కరుణతో నన్ను పిలచితివా కరుణతో నన్ను పిలచితివా యేసయ్యా యేసయ్యా ఎందుకు నాపై ప్రేమ ఎందుకు నాపై జాలి యేసయ్యా యేసయ్యా. చాలా సంతోషం. అయ్. ఈ పాట మీరే రాశారు? అవును సార్. ఈ పాట పాడలేదు, ఎక్కడ పాడలేదు, పాడలేదండి. ఇంకా అలాగే ఉంచానండి. దేవుడు అద్భుతంగా వాడుకుంటాడు మిమ్మల్ని. ఆమేన్. తమ్ముడు మీరు ఒకసారి నుంచోండి. నార్మల్గా మీ వెనకాల ఇది అయింది కదా, ఇరిగిపోయిందండి బాగా. ఇది వెనకాల చూపించండి ఒకసారి. బాగా ఇరిగిపోయిందండి. బ్యాక్ సైడ్ ఇది ఇక్కడ మీకు ఆపరేషన్ చేశారు. నడుము ఓసెల్కి ఈ ఓసెల్ ఇక్కడ ఆపరేషన్ మచ్చ ఉంది. ఇక్కడ నుంచి లోపలికి ఇక్కడ మచ్చలు ఉంటాయి. ఇక్కడికి వచ్చి మచ్చలు ఇది ఇక్కడికి వచ్చిన మచ్చ అంతా విరిగిపోయింది. మొత్తం విరిగిపోయిందండి. ఇదంతా ఇక్కడ విరిగింది. ఇక్కడ విరిగి ఇక్కడ నుంచి ఇలాగ వచ్చి ఓస్ తీసా. దేవుడు అద్భుతంగా వాడుకున్నాడు తమ్ముడు. మీరు ఇదే మీకు గొప్ప సాక్ష్యం. ఈ పొట్టివాడైన జక్కయ్యని దేవుడు ఎలా పిలిచి దేవునికి ఇది చేసుకున్నాడో అలాగే మిమ్మల్ని పొట్టివాడి మరగుజ్జువాడని మిమ్మల్ని దేవుడు బహుబలంగా ఈరోజు వాడుకుంటాడు. రాబోయే దినాలకు దేవుడు మిమ్మల్ని ఇంకా అనేక ప్రాంతాల దేశాల్లో వాడుకును గాక. మరి ఈరోజు మీరు అద్భుతమైన విషయాలు తెలియజేశారు. మీరు చాలా చోట్లకి వెళ్తారు కదా తమ్ముడు. వాక్యం అందించిన తర్వాత కానుక కొంతమంది ఇచ్చేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఇవ్వని వాళ్ళు ఎవరు ఉంటారు. అలాగా ఉంటారా? అంటే ముందుగా ఏమైనా మాట్లాడతారా? మాకు అంటే వాళ్ళు అడుగుతారండి. అయ్యా మీకు ఎంత అంటే ఇటు ముందే వాళ్ళు అడిగేస్తారు నన్ను. అంటే మరి ఎందుకు అడుగుతారో నాకు తెలియదండి. డేట్ ఇచ్చేస్తారు, రాసుకోమంటారు. ఆ డేట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నన్ను మీకు ఎంత ఇవ్వాలని అంటారు. ఏంటండి అలాగే అడుగుతున్నారు ఏంటంటే కొంతమంది అడిగేస్తున్నారండి మా సేవకులు. అందుకని మీరు కూడా ఏమైనా డిమాండ్ ఉందా అని అడుగుతున్నారండి. అప్పుడు నేను అన్నాను, అయ్యా కారు ఉంది, కారు వేసుకొస్తాను, మరి ఆ కారుకి ఇవ్వాలి, డ్రైవర్కి ఇవ్వాలి, ఇదే నా పరిస్థితి. నేను డిమాండ్ చేయటానికి అంత వ్యక్తిని కాదు నేను. చాలామంది నన్ను డిమాండ్ చేస్తున్నారు అని చాలా దాంట్లో పెడుతున్నారు. నాకు డిమాండ్ ఏంటండి, వాక్యం చెప్తే నాకు చాలా ఇష్టం అండి. మీరు ఏం చేస్తారో చేయండి, ఇక నేను అంతకన్నా నేనేమి నాకు ఇంత కావాలని ఎప్పుడు లేదండి. నార్మల్గా నేను చెప్తానండి ఉన్న పరిస్థితి. అయ్యా కారు వేసుకొస్తాను, డ్రైవర్ అంటాడు, ఇలా పెట్రోల్ వాడికి ఇవ్వాలి, డ్రైవర్కి ఇవ్వాలి, ఇది పరిస్థితి అంటాను. దాన్ని బట్టి దాన్ని ఏమంటారండి, డిమాండ్ అంటున్నారండి. ఏం పర్లేదు తమ్ముడు, దేవుడు ప్రభు ఉన్నాడా. ఇక నేను చెప్తున్నానండి, ఎంత అడిగాను అనుకోండి దాంట్లో రికార్డ్ చేసి అందరికీ పంపుతున్నారండి. అడిగింది నువ్వు, ముందు అడిగింది నువ్వు, ఏం చేయమంటారు అని అడిగావు. మళ్ళీ నా మాటలని అందులో సెల్లో రికార్డ్ చేసి అందరికి పంపుతున్నారు. అదొకటి. ఇంకొక మాట తమ్ముడు, మీరు బైబిల్ ఎక్కడికి వెళ్ళినా పెద్ద పెద్ద సభల్లో కూడా నాకు ఇష్టమైన అది ఆ విధానం ఏంటంటే మీరు బైబిల్ తీయకోకుండా వాక్యం చెప్తారు. అయ్యా చిన్న బైబిల్ ఓపెన్ చేయరు. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నన్ను ఎవరో వస్తే పిలుతారో ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసి కొన్ని గంటలు ప్రార్థన చేస్తానండి. మనిషి ఏదో ఇలా కనపడుతున్నాను కానండి, కొన్ని గంటలు ఆ యొక్క వాక్యానికి అక్కడ ఏది చెప్పాలో ఏది చేయాలో నేను నిలబడుతుండగా ప్రభువా నీవు నాకు బయలుపరచాలి. నేను చదువుతున్నాను వేరే,
నేను చదువుతున్న వేరు, కానీ అక్కడ నిలబడినప్పుడు ఆ ప్రాంతం గురించి, ఆ ప్రాంత ప్రజల గురించి ఏం మాట్లాడాలి, నువ్వే నాకు అక్కడ ఎక్కగానే నువ్వు బయలుపరచాలి. ఆరాధనలు చేస్తాను కదండి, ఆ ఆరాధనలో నాకు బయలుపరిచేస్తాను పరిశుద్ధ. అంటే వాక్యం మీరు బైబిల్ తీరేస్తాయి. అవునండి, పలానా వాక్యం ఉన్నా పలానా తీయండి, పలానా తప్పు చదువుతున్నావు ఖండిస్తా ఉంటా. అది ఎలాగా మీరు అది నేను చదివేస్తాను కదండి. ఇప్పుడు నేను 39 సార్లు చదివానండి బైబిల్. తప్పు ఎక్కడో ఒత్తి ఎక్కడో ఏమున్నాయో చెప్తాను. 39 సార్లు చదివా. ఇదే పని ఇంటికాడ వేరే పని లేదు కదండి, ఏదో మార్గం కూడా లేదు కదండి. భగవంతుడు ఆ గిఫ్ట్ ఇచ్చాడు, ఆ గిఫ్ట్ పెట్టుకుని వాడుతున్నాను. అందువల్ల బైబిల్ స్థిరండి మీ మైండ్ లోనే ఉంటుంది. వాక్యం ఏం చెప్పాలి దానికి అనుకూలంగా దేవుడు మీరు అసలు మైండ్ లో పెట్టి రిలీజ్ చేసేస్తాడండి. అంతే ఆటోమేటిక్ గా పరిశుద్ధాత్ముడు రిలీజ్ చేసేస్తాడు. చాలా సంతోషం, చాలా గొప్ప వరం అది. అవునండి, ఇదొక వరం అండి నాకు, గొప్ప వరం. ఎందుకంటే మీరు బ్రతకడమే దేవుని పరిచయం. అవునండి, దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు. ఒక చిన్న మనిషిని, ఒక చిన్న వ్యక్తిని దేవుడు వాడుకుంటున్నాడు. అదే ఒక గొప్ప భాగ్యం. అందులో దేవుడు మీకు అంత జ్ఞానం ఇచ్చి, అంత తెలివిచ్చి, చాలా సమయోచితంగా మాట్లాడతారో, సమయోచితంగా చక్క అందరితో కలిసి ఉంటానండి. అదే చాలా సంతోషం. కోప్పడినండి, అవును, ఎప్పుడు కోప్పడతానండి. వాక్యం అనకపోతే కోప్పడతాను. సరిగా ఆ దేవుని సందులో ఉండకపోతే మాట్లాడితే నేను ఒప్పుకోనండి. వాక్యం విను. చాలా మంది కోప్పడతాడు అంటారు. ఎందుకు కోప్పడతానండి? వాక్యం వింటలేదు నువ్వు, ఆ వచ్చిన వాళ్ళతో మాట్లాడుతున్నావు, సెల్ల మాట్లాడుతున్నావు. కోపం. మీరు ఫస్ట్ మీరు నాన్నగారు అమ్మగారు పెట్టింది శ్రీనివాసరావు పేరు ఎవరు మార్చారు? మీ పేరు అయ్యారండి, యోబు గారు. మీరు తీసుకువెళ్ళి బైబిల్ ట్రైనింగ్ ఇచ్చి జోసఫ్ గారు అని పెట్టారు. జోసఫ్ రాజా? జోసఫ్ అనండి, ఓన్లీ జోసఫ్. ఇంటి పేరు మర్రిపూడి జోసఫ్, అంతే. ఆయన పేరు మార్చారు, తర్వాత మీ పేరు మార్చుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ తమ్ముడు. ఈరోజు మరి భీమవరంలో చాలా సంతోషం వచ్చి నాకు ఎప్పుడు కూడా ఇంత ఇంటర్వ్యూ నాకు ఎవరో మీరు ఇన్ని సంవత్సరాల పరిచయాలు ఎవరైనా ఇంటర్వ్యూ చేశారు? లేదు సార్, కొన్ని సంవత్సరాలు అవుతుందండి. ఇంటర్వ్యూ ఎవరో ఈ రకంగా ఇంటర్వ్యూ చేయడానికి ఎవరు ఎన్ని సంవత్సరాలు ఎవరో చేయలేదండి. కానీ నాకు ఇచ్చిన ధన్యత అనుకుంటున్నాను. ఇది నిజంగా ఇది దేవుని ఏర్పాటు అనుకుంటున్నానండి. అసలు దేవుని ఏర్పాటు అనుకుంటున్నాను, నిజంగా దేవుని సంకల్పం. నా ఉద్దేశం ఏంటంటే, నేను చాలా మంది ఇంటర్వ్యూ చేశాను. నేను నా మనసులో థాట్ వచ్చింది, ఆలోచన, మీతో ఇంటర్వ్యూ చేయాలి, మాట్లాడాలి వ్యక్తిగత విషయాలు. ఇలాగా తమ్ముడు వాక్యం చెప్పుకుంటే ఎంత బాగా వాడబడుతున్నాడు, ఇన్ని రాష్ట్రాలు ఇన్ని ప్రాంతాలు తిరుగుతున్నారు, దేవుడు వాడుకుంటున్నాడు ఆరోగ్యంగా, అసలు ఇంత మంచి పరిచయం చేసుకుని వెళ్తున్నాడు. కానీ యూట్యూబ్లో విపరీతంగా ట్రోల్ చేస్తాను అలాగే ఈ విషయాలు నేను ఈ పబ్లిక్ తెలియాలి అని ఒక ఆలోచన వచ్చింది నాకు. ఆలోచన వచ్చి నేను ఇంటర్వ్యూ చేశాను. మీరు ప్రతిదానికి సమాధానం చెప్పారు, దాంతోపాటు మీ సాక్ష్యాన్ని కూడా పంచారు. మీ సాక్ష్యం తెలియని వాళ్ళు ఎవరు లేరు. అవునండి, కానీ మీరు ఈరోజు ఈ సాక్ష్యాన్ని చెప్పడం, మీరు మా ఇంటికి రావటం చాలా సంతోషం తమ్ముడు. నాకు చాలా సంతోషం అవుతుందండి. ఎందుకంటే ఇంతకాలం ఇన్ని సంవత్సరాలు తిరిగాను కానీ ఎవరు ఇలాగా నాకు ఈ అవకాశం చూపించలేదండి. సంతోషం. మా పరిచర్య కోసం కూడా తప్పని జరిగాను, ప్రార్థన చేయండి. మా ఫ్యామిలీ కోసం తప్పని జరిగాను. మళ్ళీ ప్రభు చిత్తం మీద మనం కలుద్దాం, మనం కలిసి పరిచయం చేద్దాం. మీరు దేనికోసం ఆలోచించకండి. వాక్యం మీరు ఇంచుమించు చాలా సార్లు చదివారు, ధ్యానం చేశారు. వాక్యం ఏం చేసి దేవుడు ఏం మాట్లాడాలి, ఎక్కడ ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి కూడా చెప్పుకుని మీరు వెళ్ళిపోండి. దేవుడు మీకు అన్ని విధాలు తోడుగా ఉంటాడు. ఏమాత్రం సందేహం. ప్రభు మన కాపుదల, ప్రభు మన భద్రత, ప్రభువే మనకు అన్ని, ఆయన మనకు సహాయపడే విషయాలు. కాబట్టి మీ పరిచయం దేవుడు దీవించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి థ్యాంక్ యూ తమ్ముడు. నుంచుందాం ఒకసారి ఎదరికెళ్ళి నుంచుందా. నుంచుంటే నిన్ను కూడా అందరూ చక్కగా, అందరికి తెలుసు, చక్కగా చూస్తారు. ఆయన పుట్టేవాడు, నేనేం పొడవవాడు. ఆయన దేవుళ్ళో గట్టివాడు. అవునండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. థ్యాంక్ యూ.